మన దేశంలో ఏదైతే బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం ద్వారా మనకు చేసేటటువంటి రిజర్వేషన్లు మీరందరూ గమనించాలా. స్థానిక సంస్థల్లో, అసెంబ్లీలో, ఆ తర్వాత పార్లమెంట్లో, లోక్సభలో రిజర్వేషన్లు మనకు సంక్రమింపజేసి పెట్టాడు. కాబట్టి ఆ రిజర్వేషన్ కోటాలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సీట్లు కల్పిస్తున్నారు ఇప్పుడున్నటువంటి పాలకవర్గ పెద్దలు. అయితే శాసన మండలి ఎమ్మెల్సీలో కానీ, రాజ్యసభ ఎంపీలో కానీ అస్సలకి రిజర్వేషన్ లేవు. వాస్తవంగా ఈ శాసన మండలి అనేది, రాజ్యసభ అనేది పెద్దల సభలో లేదా మేధావుల సభలో అంటారు. ఈ పెద్దల సభలు, మేధావుల సభలు కాదు ఇక్కడ జరుగుతాం. ఏ పార్టీ అయినా అధికారంలో ఉంటే ఆ పార్టీకి పార్టీ పండుగ కోట్లు కోట్లు ముడుపులు తెచ్చిపెట్టేటటువంటి వారికి ఎమ్మెల్సీలుగా రాజ్యసభలకు ఎత్తారు. ఈ ఎమ్మెల్సీగా రాజ్యసభలకు ఉండేటటువంటి వారు కేవలం బడా పారిశ్రామికవేత్తలు, కోటీశ్వరులు, భూస్వాములు, యోధులైనటువంటి వారు మాత్రమే ఈ యొక్క ఎమ్మెల్సీలుగా, రాజ్యసభ సభ్యులుగా ఇప్పుడు కొనసాగుతూ ఉన్నారు ఈ 80 సంవత్సరాల నుంచి. అయితే ఈ నేపథ్యంలో ఈ దేశంలో ముఖ్యమంత్రులకు కానీ, రాష్ట్రపతులకు కానీ, ఉపరాష్ట్రపతులకు కానీ, ప్రధానమంత్రులకు కానీ, గవర్నర్లకు కానీ, హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు కానీ, ఆర్బీఐ గవర్నర్కి కానీ, ఆ తర్వాత ఎన్నికల కమిషనర్కి కానీ ఎందుకు రిజర్వేషన్ లేదు? ఈ యొక్క కీలకమైనటువంటి పదవుల్లో ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు, ఈ దేశంలో ఉన్నటువంటి దళిత బడుగు బలహీన వర్గాల వారు ఈ పదవులకు అర్హులు గారా? ఈ పదవులు మాకు అర్హత లేదా అని అడుగుతున్నాను. ఎంతో మేధావులు ఉన్నటువంటి వారు మేము ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఎన్నో విధాలుగా పెద్ద గొప్పవారు, మేధావులైనటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. మీరు అగ్రకుల పార్టీలకు చెందినటువంటి వారు కేవలం మా ఓటర్ బ్యాంక్గా ఉపయోగించుకొని అధికారాన్ని చేపట్టి ఒకసారి కమ్మాయన, ఒకసారి రెడ్డి అయినా, ఒకసారి బేఫన అయినా, ఒకసారి మార్వాడి అయినా మీరు అధికారాన్ని చేపట్టి ఈ కీలకమైనటువంటి పదవుల్లో మీకు సంబంధించినటువంటి వారిని నియమించుకొని మీరు ఈ దేశాన్ని కేవలం అధికారం అంతా మీ చేతుల్లో పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి రాజ్యాంగ పరిరక్షకులు, ఆ తర్వాత ప్రజాస్వామ్యవాదులు, బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వారసులు, ఈ దేశ మూలవాసులైనటువంటి మమ్మల్ని కేవలం పాలితులుగా చేస్తున్నారు. కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి దళిత బడుగు బలహీన వర్గాల వారు తెలుసుకోవాలా, మన ఓటును మనం నోటుకు అమ్ముకోవటం వల్ల మాత్రమే ఈ యొక్క అగ్రకులాల వారు, దోపిడీ కులాల వారు, మరి ఈ మనువాదులు మనల్ని ఈ విధంగా చేస్తున్నారు. మన ఓటు మనమనే వినియోగించుకొని కేవలం మనము రాజ్యాధికారం చేపడితే ఇవన్నీ ఉండవు కదా. ఈ విధంగా తెలుసుకోవాలని మరి